ఇది ఎక్కడ ఇది అయిపోయేదాకా ఆరు 7 వార్డులలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి గడప గడపకు వెళ్ళి కూడా గౌరవనీయులు ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలను వారికి వివరించి గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత ఎంపీ అభ్యర్థి అయినటువంటి ధర్మపురి అరవింద్ అన్న గారికి మద్దతుగా ప్రచారం చేయడం జరిగింది. కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి గౌరవ పట్టణ అధ్యక్షులు రంగగోపాల్ గారికి, అదేవిధంగా మన రాజన్న కార్యదర్శి గారికి, మరియు మా నాయకులు కొల్లగాని లచ్చన్న గారికి, మల్లారెడ్డి గారికి, రాజశేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా కౌడు వెంకటి గారికి, తిరుపతి గారికి, మరి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా మహిళా సోదరిమణులందరూ ఉన్నారు, కార్యకర్తలు అందరూ ఉన్నారు, వారందరికీ కూడా శ్రవణ్ గారు ఉన్నారు, వారికి పేరు పేరున హృదయపూర్వక నమస్సుమంజలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. జగిత్యాల పట్టణ ప్రజలకు ఒకటే తెలియజేస్తూ ఉన్నాము, మన జగిత్యాల పట్టణంలో అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో, మరీ ముఖ్యంగా అర్బన్ ఏరియా మన జగిత్యాల టౌన్లో నరేంద్ర మోదీ గారి సంక్షేమ పథకమైనటువంటి స్ట్రీట్ వెండర్ లోన్స్, అంటే వీధి వ్యాపారస్తుల లోన్లు, కరోనా టైంలో వీధి వ్యాపారులు రోడ్డున పడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికని వడ్డీ లేకుండా రుణాలు అందించడం జరిగింది. మొదటిగా 10,000, తర్వాత 20,000, తర్వాత 50,000, ఇప్పుడు 1,00,000 మొదలవబోతుంది. ఈ మే లాస్ట్ నుంచి జూన్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవబోతుంది. ఈ 1,00,000 రుణాలు వడ్డీ లేకుండా, ఎలాంటి వడ్డీ లేకుండా వారు లోన్ ఇవ్వడం జరుగుతుంది. చాలామంది దీని ద్వారా లబ్ధి పొంది ఉన్నారు. అదేవిధంగా PM స్వానిధి లోన్లు, ఎవరైనా ఇంటి దగ్గర ఉండి పిండి వంటలు చేసుకోవాలనుకున్నా, పచ్చళ్ళైనా వడియాలు పెట్టుకుని అమ్ముతూ ఉంటారు, అట్లాంటి వాళ్ళందరికీ కూడా లోన్లు, వడ్డీ లేని రుణాలు నరేంద్ర మోదీ గారు అందించడం జరిగింది. అదేవిధంగా ముద్రా లోన్లని వారు అందించడం జరిగింది. మరి ఇట్లాంటి అనేక రకమైనటువంటి లోన్లు మహిళలు, అదేవిధంగా వీధి వ్యాపారస్తుల లోన్లు కేవలం మహిళా సంఘాలు ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా మిగతా వీధి వ్యాపారస్తులు ఎవరైనా కూడా అప్లై చేసుకునే విధంగా వారు సౌలభ్యం కల్పించడం జరిగింది. మరి ముఖ్యంగా మా మహిళా సోదరీమణుల కోసం ఇప్పుడు నేను చెప్పిన PM స్వానిధి లోన్లు, వీధి వ్యాపారస్తుల లోన్లు, అదేవిధంగా ముద్రా రుణాలు అనేవి పెద్ద ఎత్తున ఇప్పించడం జరిగింది. ఇవి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన రుణాలు, అంటే మోదీ గారి దగ్గర నుంచి వచ్చిన రుణాలు, మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలనేటటువంటి ఉద్దేశంతో అందించడం జరిగింది. మరి అదేవిధంగా ట్రిపుల్ తలాక్ని రద్దు చేసి ముస్లిం సోదరీమణులు ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం చేయడం జరిగింది నరేంద్ర మోదీ వారు. ఎందుకంటే ట్రిపుల్ తలాక్ ద్వారా వారు ఎంతో అన్యాయానికి గురవుతూ ఉన్నారు ముస్లిం సోదరీమణులు. అదేవిధంగా యూనిఫామ్ సివిల్ కోడ్ ద్వారా అత్యధికంగా లాభం పొందేది కూడా ముస్లిం సోదరీమణులే. వారికి జరుగుతున్నటువంటి అన్యాయాలను బద్దలు కొట్టేటటువంటి అవకాశం మన యూనిఫామ్ సివిల్ కోడ్ ద్వారా ఉంటుంది. మరి దాన్ని కూడా బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. అదేవిధంగా మిగతా మీకు అందరికీ తెలిసిందే రేషన్ ఫ్రీ, మరి కరోనా అప్పుడు మనం తీసుకున్న ఉచిత టీకాలు కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు 3వ ప్రధానమంత్రి అయితే వారు ఇందాక నేను చెప్పినటువంటి ముద్రా రుణాలు కేవలం ఐటీ మరియు ఎలాంటి షూరిటీ లేకుండా ఇస్తే 10 లక్షల వరకు ఉండేది, దాన్ని డబుల్ చేస్తామని, ఆ సేవలు విస్తరిస్తామని, అంటే 20 లక్షల వరకు ఎటువంటి షూరిటీలు, ఎటువంటి ఐటీ పేపర్లు మీరు పెట్టకుండా బ్యాంకు ద్వారా రుణాలు పొందొచ్చు వడ్డీ లేకుండా మహిళా సంఘాల సోదరిమణులందరూ కూడా, అదేవిధంగా వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా. మరీ ముఖ్యంగా మహిళల కోసం
మహిళల ఆరోగ్యం రీత్యా వారి సేవలను విస్తరించడానికి కూడా వారి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా రక్తహీనతతోని, మోకాళ్ళ కీళ్ళ నొప్పులతోని మహిళలు ఎక్కువ బాధపడుతూ ఉంటారు. బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ఇలాంటి వ్యాధులకు అన్నిటికీ ఎక్కువగా కూడా గురవుతూ ఉంటారు మహిళలు. మరి దాని గురించి కూడా ప్రత్యేకంగా వైద్య సేవలు అందిస్తామని వారు మాట ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఇల్లు లేని పేద ప్రజల గురించి, మరి ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో ఇంటింటికి కూడా ఉచితంగా గ్యాస్ పంపిణీ చేయడం, వంట గ్యాస్, న్యాచురల్ గ్యాస్ పంపిణీ చేయడానికి కూడా వారు చర్యలు చేపడతామని హామీ ఇవ్వడం జరిగింది. మరి మోదీ గారు వారు వచ్చిన తర్వాత కూడా ఉగ్రవాదుల ఉనికి అనేది లేకుండా పోయింది. మన జగిత్యాల పట్టణంలో పిఎఫ్ఐ అడ్డాలు మీరందరూ చూసే ఉంటారు. మరి ఆ పిఎఫ్ఐ అడ్డాలు కనబడకుండా ఉండాలి అంటే ఈ 40 సంవత్సరాల నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఏదైతే ఉందో, ఈ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ గెలిస్తే తప్ప లవ్ జిహాదులు, ఉగ్రదాడులు ఇవన్నిటికీ మనం గురవుతూ ఉంటాం. దయచేసి జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ మన ఉనికి మనం కాపాడుకోవడానికి, ఉగ్రవాదుల నుండి మనం కాపాడుకోవడానికి, మన వారసులు, మన భవిష్యత్తు, మన పిల్లలందరూ మన కుటుంబంతో కలిసి హాయిగా జీవించాలన్నా కూడా, ఈ ఉగ్రవాదుల దాడి నుంచి దూరంగా జీవించాలన్నా కూడా మన మోదీ గారు రావాల్సిందే. ఇక్కడ అరవింద్ ధర్మపురి అన్న గారు, మోదీ గారు బలపరిచినటువంటి అభ్యర్థి వారు గెలవాల్సిందే. మళ్ళీ కమలం పువ్వు గుర్తు రావాల్సిందే, కాషాయ జెండాలు రావాల్సిందే. మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటున్నాను, ధర్మం కోసం, న్యాయం కోసం, దేశ భద్రత కోసం, మన జగిత్యాల పట్టణ భద్రత కోసమైనా నరేంద్ర మోదీ గారు రావాల్సిందే. దయచేసి మీరందరూ కూడా ఆలోచించి మీ విలువైన ఓటుని కమలం పువ్వు గుర్తు మీద వేసి మరొక్కసారి నరేంద్ర మోదీ గారిని 3వసారి ప్రధానమంత్రిగా గెలిపించాలని, అరవింద్ ధర్మపురి అన్నని ఎంపీగా గెలిపించాలని మరి ముఖ్యంగా కోరుతున్నాను. మే 13 కమలం పువ్వు గుర్తు. దయచేసి మీ అందరూ ఆశీర్వాదాలు కావాలని మరొక్కసారి కోరుకుంటూ జై బీజేపీ.